దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా ఒక మాట చదువుకొని దేవుని యొక్క వాక్య భాగమును శ్రద్ధగా ధ్యానించుకుందాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 7వ అధ్యాయము ఆదికాండము 7వ అధ్యాయము 34వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆదికాండము 7వ అధ్యాయము 34వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. సారీ ఏందమ్మా 24 చూద్దాం. కాదు ఆదికాండంలో ఆదికాండము మా ఆదికాండం కదా అపోస్తుల కార్యం, ఆదికాండం చేశారు అనుకుంటాను. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 34వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అపోస్తుల కార్యం ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనందరము చాలా జాగ్రత్తగా ఈ సందర్భాన్ని ఆలోచిద్దాం. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట. ఇది పాత నిబంధనలో మీ అందరికీ తెలిసిన సందర్భం. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం చూసినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని. ఇప్పుడు దేవుడు ఐగుప్తులో ఉన్న ప్రజల యొక్క దురావస్థను ఏం చేశాడంట? చూసి నిదానించి చూశాడు. నిదానించి చూసినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారని రాయబడింది? ఎలా ఉన్నారని అక్కడ చదివారు, చూడండి. ఎలా ఉన్నారంట? వారు మూలుగుతూ ప్రసవ వేదన పడుచు, వారికి ఉన్నటువంటి బాధలలో, కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో మమ్మల్ని ఎవరైనా విడిపిస్తారేమో, మమ్మల్ని ఎవరైనా బయటికి తీసుకొస్తారేమని ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు? ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. ఎలాగంటే మీకు అర్థం కావటానికి, ఐగుప్తులో వాళ్ళు 430 సంవత్సరాలు వాళ్ళకి బానిసలుగా ఉన్నారు. వీళ్ళకి బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల చేత ఎట్టి చాకిరీ చేయించుచున్నారు. వాళ్ళని చాకిరీ చేయిస్తూ, వాళ్ళని ఇబ్బందులు పెడుతూ, వాళ్ళ మీద పెత్తనం చేస్తూ, ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద పెత్తనం అంటే తెలుసు కదా, పెత్తనదారులు అంటారు. వారిపై పెత్తనం చేయొచ్చు. వారిని వీళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఆడేటట్టుగా వాళ్ళ చేత ఎట్టి చాకిరీ చేయిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు చేయిస్తున్న చాకిరీని తట్టుకోలేక, బాగానండి, వారు చేయిస్తున్న చాకిరీని తట్టుకోలేక, వారు పెడుతున్న బాధలను భరించలేక వీళ్ళు ఏమంటున్నారంటే, పరలోకములో ఉన్న దేవునికి మూలుగుతూ మొరపెడుతూ ఉన్నారంట. మూలుగుతూ, అయ్యా మమ్మల్ని కరుణించయ్యా, అయ్యా మమ్మల్ని విడిపించయ్యా, ఈ బాధల్లో నుంచి మాకు విడుదల కలిగించమని, బాధల్లో నుంచి మాకు విమోచనము కావాలని ప్రసవ వేదన పడుచు మూలుగుచూ ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క దురవస్థ అన్నాడు. అంటే దుర్మార్గపు స్థితిలో ఉన్నారు,
ఎట్టి శాకిరిలో ఉన్నారు, ఒక పరిస్థితిలో ఉన్నారు, వారి జీవితాలు చచ్చిపోతే బాగుండన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి దురావస్థలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని దేవుడు చూసి వారి కొరకు ఏం చేశాడంట? ఏం రాయబడిందమ్మా అక్కడ? చదివిన మాట అర్థమైందే. నేను దిగి వచ్చి తిని. ఎవరు దిగొచ్చాడు? దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్. అర్థమైందా? ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని చూసి దేవుడు దిగి వచ్చినట్టుగా ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. ఒకటి చూద్దాం. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. మీ అందరు జాగ్రత్తగా ఈ సందర్భాన్ని చాలా మార్లు తెలుసుకున్న వారే మరలా చూద్దాం. 8వ అధ్యాయము తీసురమ్మా. 22వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహాయమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. అక్కడ బాగనండి, అక్కడ దేవుడు ఐగుప్తులో ఉన్న వారి యొక్క పరిస్థితిని నిదానించి చూశాడు. ఐగుప్తులో ఉన్న వాళ్ళ పరిస్థితిని చూశాడు. అయితే ఇక్కడ రాయబడింది ఏంటంటే, దేవుడు భూమి తట్టు తేరి చూడగా. దేని తట్టు చూశాడమ్మా? భూమి తట్టు తేరి చూడటం అంటే నిదానించి చూసినప్పుడు భూమి మీద ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంట? వేదనలు చూడండి, బాధలను, అంధకారమును, దుస్సహాయమైన వేదనలు. అంటే మనుషులకి బాధలు ఎక్కువైపోయాయి, మనుషులకి వేదనలు ఎక్కువైపోయాయి. మనుషులందరూ అంధకారంలోనికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అంధకారంలోనికి వెళ్ళిపోయారు. చూడండి, అంధకారమును, వేదనయు. చూడండి అక్కడ ఏం రాయబడింది? అంధకారమును, దుస్సహాయమైన వేదన. అంధకారంలోనికి వెళ్ళిపోయారు. అంధకారంలోనికి అంటే, అంధకారంలో కంటే తెలుసమ్మా? చీకటి. మనుషులు, భూమి మీద ఉన్న మనుషులు బాధలు పడుతున్నారు. ఎందుకు ఈ బాధలు? అసలు మనిషికి బాధలు ఎందుకమ్మా? ఇప్పుడైనా అర్థమైంది అక్క మీకు? ఇప్పుడైనా ఆలోచించారా? అసలు మనిషికి బాధలు ఎందుకు? బాధలు ఎందుకు? బాధలు లేకుండా ఉంటే బాగుంటుందిగా. మరి ఎందుకు బాధలు చెప్పండి? మనిషికి బాధలు దేనికి? ఇక్కడ అదే రాయబడింది కదా, బాధలను అన్నారు. బాధలు, అసలు బాధలు దేనికి? ఎప్పుడైనా బ్రదర్, ఎప్పుడైనా ఆలోచించారా బాధలు దేనికి? తెలియదా? బాధలు ఎందుకు వస్తాయో తెలియనప్పుడు బాధలు ఎందుకు అనుభవించాలి? అసలు మనం ఎందుకు వస్తాయో తెలియనప్పుడు అనుభవించడం కూడా మనకు పద్ధతి కాదు. అర్థమైందా? చూడండి, ఇప్పుడు చూద్దాం. ఆదికాండంలోనికి ఇప్పుడు రండి. ఆదికాండం బాధలు దేనికో, అసలు బాధలు రావటానికి గల కారణం ఒకటి ఉంది ఇక్కడ. ఆదికాండము తీసారమ్మా, 3వ అధ్యాయము లేకపోతే 4వ అధ్యాయము. సారీ, 3వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దాం. కాదమ్మా, పాపము అనే విషయాన్ని వచ్చింటది ఇక్కడ. చూడండి, సారీ, అదే 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును.
నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. నువ్వు సత్క్రియ చేసిన ఎడల, సత్క్రియ అంటమ్మా చెప్పండి, మీకు తెలిసింది మాట్లాడండి, 10 నిమిషాలు మాట్లాడండి. ఏముంది, పొద్దు గూకులు ఆడారు మాట్లాడుతున్నారు కదా, దేవుని మందిరంలో మాట్లాడు తప్ప. సత్క్రియ అంటే మంచి పనులు చేసిన ఎడల తలెత్తుకొని తిరుగుతావు. ఎక్కడ కొడక తలెత్తుకొని ఎక్కడ తిరుగుతావు? మంచి పనులు చేసిన వాళ్ళు. మనమేమంటాం తెలుసా? ఇప్పుడు పనికి రాని వాళ్ళు అందరూ తలెత్తుకొని తిరుగుతున్నారు, పనికొచ్చేవాళ్ళు తలదించుకుంటున్నారు. అంటే తలెత్తుకొని తిరగటం అంటే ఇది ఏదో 10 మంది మధ్యలో అక్కడ గాడంబరంగా మనకు బైబిల్లో సామెతల గ్రంథంలో చెప్పినట్టుగా నిటారంగా ఎదురు తిరుగు మాట్లాడేది కాదు. తలెత్తుకోవటం అంటే ఎక్కడైనా ఏ పరిస్థితిలో అయినా తినటానికున్నా లేకపోయినా, ఉండటానికున్నా లేకపోయినా, కట్టుకోవటానికున్నా లేకపోయినా, నువ్వు ఏ ప్రదేశంలోనికి వెళ్ళినా ఒకడికి తల దించుకునేటట్టుగా నువ్వు బ్రతకవు. అది తలెత్తుకోవటం అంటే. ఈరోజు అంటున్నారు అక్రమాలు చేసినోడు, అన్యాయాలు చేసినోడు నడు రోడ్డు మీదకి వచ్చి నిలబడి మాట్లాడుతున్నారంటే అది తలెత్తుకోవటం అని కాదు. కానీ నువ్వు మాట్లాడితే ఎవరు కూడా నీ వైపు తిరిగి ఏలెత్తి చూపకుండా ఉంటారు చూడు, అది తలెత్తుకొని తిరగటం. ఇక్కడ అదే చెప్తున్నాడు. కయ్యను, నువ్వు సత్క్రియ చేసిన ఎడల, ఏ క్రియ? సత్క్రియ అంటే మంచి క్రియ నువ్వు చేసిన ఎడల తలెత్తుకొని తిరుగుదువు కదా. కానీ సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ చేయని ఎడల అంటే, సత్క్రియ చేయని ఎడల అంటే మంచి పని చేయని ఎడల అంటే, మంచి పని చేయకపోతే ఏ పని చేసి ఉంటాడు? మంచి పని కాదంటే ఏ పని అది? చెడ్డ పని, అంతే కదా. చెడ్డ పనే కదా, మంచి పని కాదంటే చెడ్డ పనే కదా. చెడ్డ పని చేసిన ఎడల ఏం చేస్తామంట? నీ వాకిటి ఏముంటుంది? పాపము. నీ వాకిట ఎక్కడంట పాపం ఉంది? వాకిట. ఈ వాకిట అంటే నీ హృదయంలో ఏముంది? పాపం. ఈ పాపం నిన్నేం చేస్తుందంట? ఈ పాపం నిన్నేం చేస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పాపం నిన్నేం చేస్తుందంట? పాపం నిన్ను బాధల పాలు చేస్తుంది, పాపం నిన్ను ఏడిపిస్తుంది, పాపం నిన్ను అంధకారంలోనికి నెట్టి, పాపం నిన్ను బాధలు పెడుతుంది, పాపం నిన్ను దుఃఖ పెడుతుంది, పాపం నీకు నిద్ర లేకుండా చేస్తుంది, పాపం నీకు ఎక్కడికి వెళ్ళినా కూడా కుదార్థత లేకుండా, ప్రశాంతత లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా చేసేదేంది? పాపమే. తెలుసా మీకు? తెలుసమ్మా? ఒక మనిషి ఏదైనా పాపానికి అలవాటు పడ్డాడనుకో, ఆ పాపానికి అలవాటు పడ్డవాడు ఆ పాపంలోనికి వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఎక్కడా కుదార్థత ఉండదు, ఎవరితో సంతోషం ఉండదు, ఏ ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేడు. ఏంది ఎప్పుడేదో పోగొట్టుకున్నట్టు ఉన్నావంటే నా బాధ ఉరిగి చెప్పుకునేళ్ళు అంటాడు. ఏం బాధ అది? ఏం బాధమ్మా? ఏం బాధ అది? చేసిన బాధ. చూడండి, తప్పు చేసావు కాబట్టి అనుభవిస్తున్నావంటే తప్పు చేయనోడు ఎవరుండ్రు? అంటే అనుభవిస్తున్న దానికి కారణం ఇదేనని చెప్పుకోరు. అనుభవిస్తున్న దానికి కారణం ఏంటంటే పక్కనోడు కూడా కను రావాలి కదనే లోకం. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే బైబిల్ గ్రంథంలో, అక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఏలేది ఎవరు? అక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఏలేది ఐగుప్తీయులైతే, ఇక్కడ మనుషులను ఏలేది పాపము. పాపం మనుషుల్ని ఏలతుంది. పాపానికి మనుషుల మీద ఏం కలిగింది? వాంఛ. వాంఛ అంటే కోరిక కలిగింది. ఎప్పుడు మనుషులని ఆక్రమిద్దామా, ఎప్పుడు మనుషుల్లోనికి జ్వరబడదామా, ఎప్పుడు మనుషుల జీవితాలను పాడు చేద్దామా, ఒక భార్య ఒక భర్త ఎక్కడ కుదార్థంగా ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ పుండు పెడదామని పాపం ఎదురు చూస్తూ ఉందంట ప్రతి కుటుంబం దగ్గర, ప్రతి ఇంటి దగ్గర. 2 రోజులు ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నారనుకోండి అక్క, మీరు జాగ్రత్తగా ఉండండి. 2 రోజులు భార్య భర్త కుదార్థంగా నవ్వుతూ ఇంట్లో ఉన్నారనుకోండి, 3వ రోజు వచ్చి కూర్చుంటది దెయ్యమాడ. తెలుసా? ఎందుకు నవ్వావు? నవ్వటం కూడా తప్పే. ఎందుకు ఆడ కూర్చున్నావు? కూర్చోవడం కూడా తప్పే. ఈ దారిలో ఎందుకు లేస్తున్నావు? లేయటం కూడా తప్పే. ఇంత పొద్దున్నే యాడికి పోతున్నావు? వచ్చి కూర్చుంది ఏంటిది? పాపం. ఇప్పుడు నీ జీవితంలో నీకు ప్రశాంతత లేకుండా చేస్తుంది. అందుకనే నీలోనికి వచ్చినటువంటి యొక్క పాపపు ఆలోచన, నీలోనికి వచ్చినటువంటి పాపపు కోరిక నిన్ను ఏం చేస్తుందంటే, కళ్ళు మూసుకుంటావు కానీ నిద్ర రాదు, నిండా దుప్పటి కప్పుకుంటావు కానీ అస్సలు నిద్ర రాదు.
అసలు ఈ మధ్య నిద్రే రావట్లేదు అంటావు. నిద్ర ఎందుకు రావట్లా? నిద్ర రాకపోవడానికి కారణం ఏంది? ఏమైనా జబ్బా? ఏమైనా రోగమా? ఏ జబ్బు లేదు, ఏ రోగం లేదు. మరి ఎందుకంటే మనిషి యొక్క మైండ్‌లో అంటే హృదయములో వేరే వేరే తలంపులు పెట్టుకున్నప్పుడు నీకు నిద్ర ఎట్టొత్తది? గట్టి కళ్ళు మూసుకుంటాం. అసలు కళ్ళు దేనికి మూసుకుందాం? ఎప్పుడైనా ఆలోచిస్తావా? కళ్ళు దేనికి మూసుకోవాలి? నాకే ఆలోచన రాకూడదు, నాకే ఆలోచన రాకూడదు. ఆలోచన రాకూడదని నువ్వు అనుకుంటున్నావు గానీ, నీ ఒంటి నిండా ఆలోచనలే. అర్థమవుతుందా? బాగా గమనించండి. ఇక్కడ అదేంది? మనిషికి ఆ లోకం ఆ దినాలలో చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు బాధలు పెడుతుంటే, ఈ దినాలలో చూసినప్పుడు మనుషులని పాపం ఏం చేస్తుంది? వాళ్ళల్లోనికెళ్ళి బాధల పాలు చేస్తుంది. ఈరోజు భార్య భర్తకు, భర్త భార్యకు విడాకులు ఇవ్వటానికి గల కారణం ఏమిటి తెలుసా? పాపమే. ఏ ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకు తల్లిదండ్రులకు రోజు ఇంట్లో గొడవలకు కారణం ఏమిటి తెలుసా? పాపమే. ఈ పాపం మనసులోనికి వచ్చి వాడిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఏదైనా చేయమంటుంది, ఏదైనా చేయటానికి రెడీ చేస్తుంది. ఇప్పుడు ఈడేమనుకుంటున్నాడంటే, నేను ఇలా ఎందుకు అవుతున్నానంటే, వాడు చెప్పే మాట ఏం తెలుసా? వాడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడైనా ఆలోచించారా? వాడు ఒకే మాట చెప్తాడు. ఎలాంటి మాట చెప్తాడంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి. ఈ టైములో ఈ మందు నేను తాగకపోతే చచ్చిపోవటమే మంచిది. నేను చచ్చిపోవాలా? మందు తాగాలా? నువ్వే నిర్ణయించమంటావు. నువ్వు చచ్చిపోవటం కంటే కూడా మందు తాగమని చెప్తాడు. వాడికి పట్టిన పిచ్చట్టాడిది. ఆ పిచ్చి వాడి చేత ఏదైనా చేస్తుంది. మీకు అర్థం కావాలంటే చూడండి. ఆ పిచ్చి వాడి చేత ఎలాంటి స్థితి చేస్తుందంటే, కాళ్ళు పట్టుకోమంటే కాళ్ళు పట్టుకుంటాడు. అవసరమైతే బురదలో పొరిలాడమన్నా కూడా కాబట్టి ఆ మందు కోసం పొరిలాడతాడు. ఎందుకురా నీకు ఈ అవస్థ అంటే, వాడికి బట్టిన పిచ్చట్టాడిది. ఈ పిచ్చి ఎందుకు పట్టిందంటే, అది పిచ్చి అనుకుంటా, అది పాపం. ఆ పాపం వాడిని ఏం చేస్తుంది? ఏలుతుంది. వాడిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఇంటికాడ ఉన్నటువంటి తల్లిదండ్రులు రారా తొందరగా ఇంటికి అంటుంటే, వీడికి బట్టినటువంటి యొక్క పాపపు ఆలోచన వాడిని ఏం చేస్తుంది తెలుసా? వంకల్లోకి, వాగుల్లోకి, పొలాల్లోకి, శ్మశానాల్లోనికి, చివరికి ఆ ప్రదేశాలకు నువ్వు వెళ్ళకూడదంటే ఆ అలవాటు ఉన్నోడు ఎక్కడైనా తిరిగి వస్తుంటాడు. దేనికోసం పోయాడు ఈడు తెలుసా? దేనికోసం పోయాడు? మద్యము కోసం. వాడు మద్యము కోసం పోతే, వేరేవాడు వేశ్య కోసం పోయాడు. వేరేవాడు జూదం కోసం పోయాడు. వేరేవాడు దొంగతనం కోసం పోయాడు. ప్రతి వాడికి పాపం అనేటువంటి ఆలోచనల మనసులోనికి వచ్చి మనసును ఏం చేస్తున్నాయి తెలుసా? బాధల పాలు చేస్తున్నాయి. మీకు అందరికీ అర్థం అవటానికి చెప్తున్నా చూడండి. ప్రారంభం అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. సంతోషం అంట తుదక ఏమవుతుంది? ఫస్ట్ సంతోషం కోసమే ప్రతిదీ ప్రారంభించేది. ఒక అబ్బాయి అమ్మాయిని చూసి నవ్వేది కూడా సంతోషం కోసమే, పదార్థంగా బాగుంటుందని. తర్వాత అనిపిస్తుంది ఎందుకు పెట్టుకున్నారా ఈ తలకాయ నొప్పులని. అర్థమైందా? ఫస్ట్ ఏదన్నా ఒక సీరియల్ చూసినప్పుడు కూడా ఏదో టైం పాస్ కోసం అనుకుంటా. తర్వాత అనిపిస్తుంది ఎందుకు పెట్టుకున్నారు ఈ అలవాటు, ఇప్పుడు అది చూడలేకపోతే పిచ్చెక్కిపోతుంది అనిపిస్తుంది. ప్రతిదీ అంతే. సంతోషం పాపము మనిషిని ఏం చేస్తుంది? ఏళతుంది. ఈ పాపం మనిషిలోనికి వచ్చి మనిషిని ఏం చేస్తుందంట? బాధల పాలు చేసి, బాధల వలయములోనికి దింపి, చివరికి అంధకారంలోనికి పంపేసింది. వాడికి వేరే ఆలోచన లేదు. భార్య గుర్తురాదు, తండ్రి గుర్తురాడు, తల్లి గుర్తురాదు, బిడ్డలు గుర్తురారు, ఎవరు గుర్తురారు. నా జీవితమే ఇలా పోవాల్సిందే. ఎన్ని మంచి మాటలు చెప్పినా నేను ఇలానే పోవాలి, నేను ఇలాగనే పోవాలా? అందుకోసమే నువ్వు పుట్టింది, అందుకోసమే నువ్వు బ్రతికేది. ఇలాగనే పోతే నీ కుటుంబం ఏం కావాలి, నీ జీవితం ఏం కావాలి, నీ పరిస్థితులు ఏం కావాలని ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఆలోచిస్తాము కానీ వాడు ఆలోచించడు. అందుకని అక్కడ ఏం రాయబడింది తెలుసా? 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులు ఏలినట్టుగా నేటి దినాల వరకు కూడా, భూమి పుట్టింది మొదలుకొని నేటి దినాల వరకు కూడా ప్రజలను పాపం ఏలుతుంది. పాపం ఏం చేస్తుంది? ఏలుతుంది, ఏలుకుంటుంది పాపము. ఈ పాపం ఏలుతున్నప్పుడు ఈ పాపపు మాట వినకపోతే పాపం మనిషిని ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? ఇశ్రాయేలీలు మాట వినకపోతే ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు మాట వినకపోతే ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను ఏం చేసేవాళ్ళు? అలాగే పాపపు మాటను వినకపోతే అది నిన్ను నవ్వులు పాలు చేస్తుంది, అది నిన్ను హేళన చేస్తుంది, అది నిన్నేం చేస్తుంది? చివరికి
దేనికి పనికిరానోడు అంట తెలుసా? 10 మందిలో కూర్చో, నువ్వు పోయి 10 మందిలో కూర్చో, సిగరెటు, బీడి, చుట్ట, మందు అలవాటు లేకపోతే నువ్వు పనికిరానోడు అనమాట లోకంలో. ఒక్క అలవాటు అని ఉండాలి మరి. కనీసం పేకాటైనా ఆడుకోవాలి. ఏ అలవాటు లేదనుకో ఈయనేమంటాడు ఈయన పనికిరానోడు. అసలు ఈడు ఒక రకంగా చెప్పాలంటే ఈడు మనిషా? అసలు మనలో పుట్టాల్సినాడు కదా. కొంతమంది అంటారు వీడు మన వంశంలో తప్ప పుట్టారా అంటే, ఇలా వంశానికి ఒక వారసత్వం ఉండేది. ఏ వారసత్వం? తాగుడు వారసత్వము, తిరుగుడు వారసత్వము, జూదాల వారసత్వము, వ్యభిచారాల వారసత్వం ఉండేది. వీడు తప్ప పుట్టుంటే ఏంది ఇలా పుట్టాడేంది వీడు? అర్థం కాల. పాపం మనుషులని ఏలి, పాపము మనుషులని పట్టి బంధించి వీడ్చుకుపోతుంటే ప్రారంభంలో పాపము సంతోషంగానే ఉంది, కానీ చివరికి పాపం ఏం చేస్తుందంటే నరక యాతన చేస్తుంది. వాళ్ళను పిచ్చోళ్ళు అయిపోతున్నారు, దేశ దిమ్మరులు అయిపోతున్నారు. కయ్యూని ఏమైపోయాడు? దేశ దిమ్మరైపోయాడు. దేశ దిమ్మరులు అయిపోయాడు. బంధువులు పట్టించుకోవట్లేదు, అన్నదమ్ములు పట్టించుకోవట్లేదు, అక్క చెల్లెలు పట్టించుకోవట్లేదు, తోటి వాళ్ళు పట్టించుకోవట్లేదు. నాన్న వాళ్ళే ఎలివేశారు. ఇప్పుడు ఎలివేస్తే నేను ఎందుకు బతకాలని ఈ బాధ చెప్పుకోవాలనుకుంటే వినేవాళ్ళు ఎవరు లేరు. అలా బాధలు ఎందుకు వినరమ్మా? వింటరా? మంచోడు మాటలేదు ఎవరైనా వింటాడు, ఇట్టటోడి మాట ఎవరు వింటాడు? ఎవరెనరు. అందుకని చూడండి, భూమి తట్టు తేరి చూడగా బాధలు లేని కుటుంబం ఎక్కడ ఉంటుందో చూపించండి. కుటుంబం గురించి పక్కన పెట్టేద్దాం. బాధలు లేని మనిషి ఎవరైనా ఉన్నాడా? బాధలు లేకుండా ఎవరున్నారంటే, బాధలు లేకుండా ఉన్నాడు పాపం లేనోడే. పాపం లేదనుకో వాడికి బాధలే ఉండవు. వాడు ఏంటి పడిస్తాడు అసలు? ఇప్పుడు అంటుంది భార్య బాధకు తట్టుకోలేకపోతున్నట్టు. భార్య బాధ కాదు, భార్యకు ఆ లేనిపోని డౌట్స్ వచ్చి నేను బాధ పెట్టాను. ఆ డౌట్స్ ఎందుకు వచ్చినాయి అసలు నీకంటే, ఆ మనసు ఆ వైపు వెళ్ళిపోయింది. అదొక రకమైనటువంటి ఆ వైపు. దాన్ని మనం ఏమంటాం తెలుసా? ఇది తప్పేముందంటాం. తప్పని కాదు, నీ జీవితంలో నీకు ప్రశాంతత లేకుండా. చూడండి, చాలా మంది ఏమంటారు, ఏంది మధ్య తగ్గిపోయినవంటే, ఇంట్లో శుభ్రంగా బియ్యం ఉంటాయి, తినడానికి తిండి ఉంటుంది, కావాల్సినంత ఉంటుంది, డబ్బులు సమృద్ధిగా, అయినా మనిషి మాత్రం పేకపోతున్నాడు. దేనికి? మనం ఏమంటామంటే కుళ్ళు అంటాం. కుళ్ళు కాదు, ఇంకోటి కాదు. ఏం తెలుసా? ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన మనసులో పెట్టుకొని ఎంత తిన్నా ఒంటికి పట్టదు. ఎంత తిన్నా ఒంటికి పట్టదు. ఎంత తిన్న మనం ఒంటికే పట్టదు. ఎందుకంటే ఏదో ఒక ఆలోచన. అదే ఆలోచన నిన్ను పట్టి పీడించే ఆలోచన. అది నిన్ను పట్టి పీడిస్తుంటది. ఇది పట్టి పీడించింది ఎలా ఉంటుందంటే, బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా, ఇదిగో గయ్యాలితో పెద్ద ఇంట ఉండుటి కంటే, ఎలా చెప్పింది, గయ్యాలితో పెద్ద ఇంట ఉండుటి కంటే మిద్దె మీద ఒక మూలన ఉండటమే మంచిదంట. గయ్యాలితో ఇంట్లో అడుగు పెడితే చాలు, యాడికి పోయొచ్చు, ఎక్కడ తిరిగి వస్తున్నావు, ఏం చేసి వస్తున్నావు, ఈ తలకాయ నొప్పి, అసలు పెళ్ళెందుకు చేసుకున్నారా అనే రోజులు వస్తాయి. ఆల్రెడీ వచ్చేసాడు చాలా మందికి. అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండి అనిపిస్తుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళ దగ్గర పోయి పెళ్ళైనా చేసుకోవచ్చు, కానీ వాడిని కొనుగుతుంటారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు అన్నడానికి ఎప్పుడు కూడా ఏమంటారు, ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్లి, ఇంకెప్పుడు చేసుకుంటావు, ఎందుకు అనిపించింది చాలదా అంటే, నేను పెళ్లి చేసుకోవద్దని చెప్పలా, బైబుల్ చెప్పినా అంతే. కానీ ఏంటంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే, దేవుణ్ణి మరిచి నీ భర్తే నీకు దేవుడు అవుతాడు, నీ భార్య నీకు దేవుడు అవునప్పుడు ఇదే నిన్నేం చేస్తుంది, ఏలేస్తుంది. దేవుడు గుర్తుండలేడు. పిల్లలే దేవుడు అయిపోతారు, తల్లిదండ్రులే దేవుడు అయిపోతారు. సంపాదించుకొని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తామా? సంపాదించుకొని ఏం చేస్తాం కూడా మనకు తెలియదు. నిజంగా తెలుసా? దాచి పెడతారా? ఎవరికి? ఏ పిల్లలకు? నేను అడిగేది కొద్దిగా మొహమాటంగా ఉండొచ్చు, కానీ నిజమే అడుగుతాను. ఏ పిల్లలకు? మనకు పుట్టిన పిల్లలకు. వాళ్ళు తింటారు, నువ్వు చూస్తావా? నిజంగా చెప్తున్నాను చూడండి, ఇది ఒక రకమైనటువంటి పాపపు ఆలోచన. దేవుడి దగ్గరికి నిన్ను రాకుండా దెయ్యాల జోలికి పోయేటటువంటి ఒక భ్రమ. ఆ భ్రమలో ఉన్నారు. చాలాసార్లు చూస్తుంటారు కదా, కోట్లు సంపాదించి పెట్టుంటాడు ఆ పిల్లోడు, పెద్దోడైన తర్వాత తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోతాడు. వీడు కోట్లు ఊరు తినాలి. ఇప్పుడు ఊరు తినాలి చెప్పండి? ఎవరు తినాల్సిన పని లేదు. పెద్ద పెద్దోళ్ళు అయిపోతారు.
వాడి అనుభవిస్తాడు అనుకుంటే వాడికంటే ముందు ఈడే చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు అదంతా ఊరు అనుభవించాలి, ఊరు అనిపించాలి చెప్పండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, పాపం అనేది మనిషిని ఏం చేసిందంటే బాధలలో లేక నెట్టేసింది. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయి ఉన్నారన్నట్టుగా మనుషులు ఏం చేశారంటే పాపం చేశారు, బాధల్లో పడిపోయారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఏందయ్యా బాగున్నావు? ఏం బాగులే, ఏం కొంపలే మునిగిపోనియా, ఏం కొంపలే మునిగిపోనియా, ఏం మునిగిపోలేదే, మరి ఏం బాగులేని ఎందుకు అంటున్నావు? కుదార్థత లేని జీవితాలే అన్ని, కుశాలు లేని బ్రతుకులే ప్రతి ఒక్కటి, సమాధానం లేని మనసులే ప్రతి ఒక్కరు. ఎలాగంటే బైబిల్ అయితే చెప్తుంది, ఇదిగో భూమి తట్టు తేరి చూడగా బాధలను, ఏ, అంధకారమును, దుస్సహాయమైన వేదనలను కలుగుతున్నాయి. అందరికీ ఎవరైనా బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ బాధలలో, ఈ యొక్క అంధకారంలో, ఈ యొక్క వేదనలలో వీళ్ళు మరిపెడుతున్నారు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే మూలిగారో అలాగే వీళ్ళు కూడా మూలుగుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ మన పక్షముగా ఆత్మ మూలుగుచ్చు ప్రసవ వేదన పడుతున్నదంట. మనలో ఉన్న ఆత్మ మూలుగుచున్నదంట. ఎప్పుడు నాకు ఈ విడుదల, ఎప్పుడు నాకు విడుదల, ఎప్పుడు నాకు విడుదలని ఆత్మ మూలుగుచున్నదంట. నీకేం బాగానే ఉన్నావు, నీ లోపల ఉన్న ఆత్మకు తెలుసు ఆ బాధ. ఎప్పుడయ్యా మమ్మల్ని విడిపించేది? ఇదిగో ఇదే విధంగా ఉంటే రాబోతున్న లోకంలో ఆరని అగ్నిలోకి నేను పోతానన్న భయముతో ఆత్మ ములుగుతుంది, ఆత్మ ములుగుతుంది. అయితే దేవుడు వారి మొర వినెను. ఆమేన్. ఎవరి మొర? వారి మొర. అంటే వారంటే అందరి మొర విన్నాడు. అందరి మొర దేవుడు విని, ఇదిగో ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క దురావస్థ చూసినట్టుగా భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క దురావస్థ చూసి వీళ్ళ కోసమై ఏం చేశాడంటే బైబిల్ గ్రంథంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 3వ అధ్యాయం తీసారా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం జాగ్రత్త చదువుదాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు. మీ కొరకు నియమించాడంటే ఎవరి కొరకంట? మనందరి కొరకు నియమించాడు ఆయన. యేసు ప్రభు వారి ఊరి కోసం, మనందరి కోసం మీ కొరకు నియమించినట్టు. ఎందుకు ఇలా కొరకు నియమించాల్సి వచ్చింది? ఎందుకు నియమించాల్సి వచ్చిందమ్మా? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు నియమించాల్సి వచ్చింది మీ కొరకు? మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు స్కూలుకు పోయి ఇంటికి రాగానే మీరేం చేస్తారు? మేము ఏడయ్యా పండ్లు బాటలో పోతుంటే, పండ్లకు పోయినా ఏది పోయినా కూడా పిల్లలు ఇంటికి రాగానే మీరేం చేస్తారు తెలుసా? వాళ్ళ కొరకు ఆహారం రెడీ చేసి పెడతారు. అవునా? వాళ్ళు ఆకలితో వస్తారు, వాళ్ళు తినాలి అని. అదే విధముగా దేవుడు ఏం చేశాడంటే మనుషులందరూ కూడా పాపం అనే ఊబిలో చిక్కుకొని బాధలతోనూ, వేదనలతోనూ, ఇబ్బందులతోనూ, కష్టాలతోనూ, కరువులతోనూ, రోగములతోనూ, వ్యసనాలతో నశించిపోతూ ఉంటే వీళ్ళ కోసం ఏం చేశాడు ఆయన? యేసు ప్రభు వారిని రెడీ చేసి పెట్టాడు. మీ కొరకు నియమించాడు అన్నాడంట. ఆయన ఎవరి కొరకు అంటే ఆయన కోసం కాదు, మన కోసం యేసు ప్రభుని దేవుడు నియమించాడంట. మీ కొరకు నియమించిన, మీ కొరకు నియమించిన పాపములో ఉన్న వీళ్ళందరూ ఏదో ఒక రోజు మరలా నన్ను అడుగుతారు, అయ్యా మా బాధల్లో నుంచి, మా యొక్క కష్టాల్లో నుంచి, మా ఇబ్బందుల్లో నుంచి, మా సమస్యల నుంచి నేను ఎప్పుడు బయటికి రావాలని ఏదో ఒక రోజు ఖచ్చితంగా అడుగుతారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అడుగుతారు, ఈ బాధ నుంచి నాకు ఎప్పుడు విడుదల, ఈ కష్టాల నుంచి నాకు ఎప్పుడు విడుదల అని. విడుదల కోసం ఉరితాడు కోసం పోతున్నారు. ఉరితాడు దగ్గర పోతే విడుదల రాదు. అప్పుడప్పుడు ఎదుర్కొంటారు కదమ్మా, అలవాటిది మనకు. ఉరితాడు ఉంటే బాగుంటుందని. ఉరితాడు వస్తే విడుదల వస్తుందా? ఉరితాడు దగ్గర పోతే ఆరని అగ్నికి రెడీ అయిపోతాం. మరి విడుదల ఎక్కడంటే, విడుదల కోసము ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూసినట్టుగా
నీ జీవితంలో, నా జీవితంలో ఇన్ని బాధలు పడి, కష్టాలని పడి, ఎక్కడెక్కడో తిరిగి, ఏదేదో చోట్లకెళ్ళి, ఎన్నెన్నో ప్రదేశాలకెళ్ళి, ఎక్కడా ప్రశాంతత లేక, ఏదో ప్రశాంతత దొరుకుద్దని మన కోసం నియమించిన యేసు ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. అప్పుడప్పుడు మొన్న అదే నేను చెప్పాను ఒక చోట. ఏందంటే మనిషికి దాహం అవుతుంది. దాహమైన మనిషి ఎన్ని తాగినా దాహం తీరదు. ఏం తాగాలి? నీళ్లు తాగితేనే దాహం తీరదు. తెలుసుమా? కదా! మీరందరూ చాలా మందికి దాహం అవుతుందంటే థమ్స్ అప్ గాని, స్ప్రైట్ గాని అందరూ అంటారు. దాహం అని స్ప్రైట్ చూపిస్తుంటాడు యాడులో. స్ప్రైట్ తాగితే దాహం పోద్దా? చూడండి. స్ప్రైట్ అని ఇంకా ఇయని, ఇవని ఏయేయో తాగుతుంటారు. ఎన్ని తాగినా దాహము దేవుడు నీ దాహం తీర్చడానికి ఏమి నియమించాడు? నీళ్లను పుట్టించాడు. మరి నువ్వు నీళ్లు కాకుండా కొత్త కొత్త నీళ్లు తయారు చేసుకుంటే నీ దాహం తీరుద్దా? ఇప్పుడు మనందరికి అలవాటైంది అదే కదమ్మా! చాలా మందికి అదే అలవాటు కదా! థమ్స్ అప్ గాని, స్ప్రైట్ గాని, లింకా గాని. కడుపులో నొప్పి వస్తే లింకా తాగుతాం. కాళ్ళు నొప్పులు వస్తే థమ్స్ అప్ తాగుతాం. ఏదన్నా బాగా వేడి చేసిందంటే థమ్స్ అప్ తాగుతాం. ఇయన్నీ తాగి తగ్గలేదంటాం. తగ్గదు. రోగాలు పెరిగిపోతుంటాయి. హాస్పిటల్‌కి పోతే కొద్దిగా కొలెస్ట్రాల్ పెరిగిందమ్మా. కొలెస్ట్రాల్ పెరిగిందయ్యా. కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి కూల్ డ్రింక్స్ మానుకో అని చెప్తారు. వాడు కూల్ డ్రింక్స్ మానుకోమంటే చేసేయన్నీ ఎట్టబోవాలంటారు ఈడు. అంతే కదా! అప్పుడప్పుడు మనం అనేది వాడు మానుకోమంటే చేసేయన్ని ఎట్టబోవాలి? కంపెనీలన్నీ ఎత్తేసుకోవాలి మేము దాక్కపోతే అంటుంటారు పాపం. అంటే ఎందుకు చెప్తున్నానంటే దాహం తీర్చేది నీరు మాత్రమే. కాబట్టి మనుషులకున్నటువంటి బాధలు గాని, కష్టాలు గాని, ఇబ్బందులు గాని, సమస్యలు గాని, రోగాలు గాని ఏదైనా తీర్చాల్సింది యేసు ప్రభువు మాత్రమే. ఇక ఎక్కడికి పోతే తీరవు. అది గుర్తుపెట్టుకోండి. నీళ్ళు ఎవరికి కూడా ఎలా అనిపిస్తాయి తెలుసక్క? తెలుసుమా? నీళ్ళు ఎలా అనిపిస్తాయి? మన ఇంట్లోయే కదని పెద్ద పట్టించుకోరు వాటిని. పట్టించుకుంటారమ్మా? మన ఇంట్లోయే కదని పెద్ద పట్టించుకోరు. కొట్లలో దొరికే థమ్స్ అప్ మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం. దాన్ని బాగా పట్టించుకుంటాం. నీళ్ళను పట్టించుకోం. అదే విధముగా యేసు ప్రభువుని కూడా జనాలు పట్టించుకోవట్లే ఈరోజు. యేసు ప్రభు అంటే జనాలకు లెక్కలేదు ఈరోజు. యేసు ప్రభు అంటే జనాలకు విలువ లేకుండా పోయింది ఈరోజు. యేసు ప్రభు గురించి అసలు ఆలోచించడమే మర్చిపోయారు. ఎందుకంటే నీళ్లు ఎలాగైతే ఎక్కడ పడితే అక్కడ వేస్టేజ్ చేస్తున్నారో, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేసేస్తున్నారు. వీళ్ళకి పని బాట్లేదు, వీళ్ళు పొద్దుగుకులేదు నీకు వాళ్ళనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాలా. నీకు ఎన్ని థమ్సప్‌లు తాగినా, ఎన్ని స్ప్రైట్లు తాగినా, ఎంత మందు తాగినా, ఎన్ని తాగినా నీ దాహం తీరదు. ఆ దాహం తీరాలంటే నీరు కావాల్సినట్టుగా నువ్వు ఎక్కడికి దిగినా, ఏ కొండలకెక్కినా, ఏ గుట్టలకెక్కినా, ఏ ప్రాంతానికెళ్ళినా, ఏ ప్రదేశాలకెళ్ళినా, ఏ సినిమా హాల్‌కెళ్ళినా, ఏ షికారులకెళ్ళినా, ఏ పార్కులకెళ్ళినా, ఏ బీచ్‌ల దగ్గరికెళ్ళినా నీకు ప్రశాంతత రాదు. ఒక యేసు ప్రభువు దగ్గరకొస్తేనే నీకు ప్రశాంతత వస్తుంది. తెలుసా? మరి యేసు ప్రభు దగ్గరకొచ్చాను నాకు ప్రశాంతత రాలేదు. ఇది కూడా మనకు ఉన్న క్వెషన్ మార్క్ అంతే కదా! నాకింకా రాలేదు. మరి ఎప్పుడొస్తది? మనలాంటోళ్ళంట ఎలాగున్నామంటే చాలా మంది ఒక డౌట్ వచ్చి చెప్తున్నాడు. రాత్రిపూట ఇప్పుడు చలికాలం కదా! ఈ రాత్రిపూట పడుకొని నిద్రపోతున్నారు. ఇప్పుడు నిద్రపోతున్నామంటే మామూలుగా నిద్రపోరసలు. ఖచ్చితంగా చెప్తున్నాను ఏమని అనుకోండి. దుప్పటి 1, 2 దుప్పట్లు కప్పుకొని నిద్రపోకుండా ఉంటారు. ప్రతి వాళ్ళు 2, 3 దుప్పట్లు కప్పుకొని నిండా ముసుగేసుకొని నిద్రపోతున్నారు. ఈ నిద్రలో ఏమైందంటే దాహమేసిందంట. నిద్రలో దాహమేసిందంట. మంచం పక్కనే ఉంది బాటిల్, నీళ్ళ చెంబు. తీసుకొని తాగటానికి ఇబ్బంది ఏం చేస్తున్నాడు? అట్టనే నిద్రపోతాడా? దాహమేసినంతతో నీకు నిద్ర రాదు. ఏం చేస్తున్నామంటే ఇటు పొర్లాడుతున్నాం, ఇటు పొర్లాడుతున్నాం, అటు పొర్లాడుతున్నాం, ఇటు పొర్లాడుతున్నాం. నువ్వు ముసుగు తీసి ఆ నీళ్ళ చెంబుని తీసుకొని తాగితే నీ దాహం తీరుద్ది, ప్రశాంతంగా నిద్రపోతావు. కానీ ముసుగు తీస్తే ఎక్కడ చలి ఉంటదనన్న భయంతో నీళ్లు కూడా మానేసుకుంటున్నావు. అంతే కదా! నువ్వు నీళ్లు తాగనంత వరకు నీ దాహం తీరని ఏం కాదులని గట్టి కళ్ళు మూసుకొని నిద్ర ప్రారంభించినవనుకో లోపల గొంతు ఎండిపోయి చచ్చిపోతాం. నిజం. కాబట్టి అప్పుడప్పుడు చూడండి, మనం లేయకపోయినా మనల్ని లేపటానికి మన లోపల ఉన్నటువంటి ఇంజిన్ పనిచేస్తుంటది. మనం లెయ్యం. 6 అయింది లేయమంటారు. లేయొచ్చులే అనుకుంటాం. నువ్వు లేయకపోయినా గూడక
నీ లోపల ఇంజన్ ఉందిగా, ఇంజన ఆ ఇంజన ఏం జరుగుతుంది తెలుసా? నీళ్ళను ఫిల్టర్ చేసి, అన్నాన్ని ఫిల్టర్ చేసి తొందరగా బయటకు పంపి చెప్పి నీకు వద్దన్నా కూడా పంపమంటది. నువ్వు లేయాల్సిందే. ఇంక నిన్నేం ఆపడానికి లేదు. నువ్వు అనుకుంటావు కొద్దిరోజు పడుకుంటే బాగున్నట్టు. ఏం పడుకుంటే తొందర అర్జెంట్ అయిపోయిందని ఉరుకుతుంటావు బయటకంతే. అప్పుడు చలి ఉండదు, ఏముండదు అసలు. ఆ టెన్షన్ అంతే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు దగ్గరకొచ్చారు గానీ, నీళ్ళ బాటల ముందుంది గానీ, తాగనంత వరకు నీకు దాహం తీరదు. యేసు ప్రభు దగ్గరకొచ్చావు, అయినా నీ కష్టాలు పోలేదంటే, యేసు ప్రభు వాక్యాన్ని నువ్వు ఇని, దాని ప్రకారం చేయటంల. అందుకే నీ కష్టాలు పోవట్ల. ప్రార్థనకొస్తున్నామంటే బైబిల్ రూ. 250 పెట్టి కొనుక్కొని, ప్రార్థనలోకొచ్చి కూర్చొని ఇంటికి పోతే బాధలు పోవు. యేసు ప్రభు వాక్యం విని, వాటిని అనుసరిస్తేనే నీ బాధలు పోతాయి. అర్థమైందా? ఇప్పుడు అనుసరిస్తున్నామా? నిజం చెప్పండి. నా మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుడిని పోలి ఉండును అని రాయబడిందిగా. నువ్వు బండ మీద ఇల్లుని కట్టుకుంటే వానొచ్చినా, వరదొచ్చినా, గాలి వచ్చినా ఇల్లు పడుద్దా? ఈరోజు జ్వరం వస్తే ప్రార్థన మానుకుంటాం, ఎక్కువ పనులు వస్తే ప్రార్థన మానుకుంటాం, చలిగాలి ఎక్కువైతే ప్రార్థన మానుకుంటాం, కరెంటు లేకపోతే ప్రార్థన మానుకుంటాం, ఇంట్లో పిల్లలు బాగా లేకపోతే ప్రార్థన మానుకుంటాం, 2 రోజులు ఊర్లో పనులు లేకపోతే ప్రార్థన మానుకుంటాం. ఎందుకంటే కడుపుకి తింటే కదా తర్వాత మనం ఏం చేయాలన్నా, అంతే కదమ్మా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ ఇల్లు ఇసుక మీద కట్టుకున్నారు, అందుకనే కరువు 2 రోజులు వస్తేనే కట్టెక్కి ఇల్లు పడిపోతుంది. ఎక్కువ ముఖ్యమైన పనులు రూ. 500 రూ. 2000 కూలి అంటారంటే ఆ రోజు ఇల్లు పడిపోతుంది. జ్వరం వస్తే ఆ రోజు ఇల్లు పడిపోతుంది. మీరు ఇల్లు కట్టుకుంది ఎక్కడ? ఇసుక మీద. ఎందుకంటే వాక్యం వినటంలా, వాక్యాన్ని పెట్టుకుంటున్నారు పక్కన, చూసుకుంటూ పోతున్నారు. చెంబులో నీళ్లు చూసినంత మాత్రాన దాహం తీరదు. మంచం మీద పండుకొని పక్కనే నీళ్ళున్నాయి కదా, పక్కనే నీళ్ళున్నాయి అంటే దాహం తీరుతాయా? యేసు ప్రభువు నిన్ను నీ హృదయంలోనికి సొంత రక్షకునిగా అంగీకరిస్తే అప్పుడు నువ్వు వద్దన్న నీ బాధలు తీరిపోతాయి. నువ్వు అంగీకరించితే అర్థం ఏంది? లోకం పక్కన పాపము విచ్చలవిడిగా ఉన్నా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, బైబిల్ గ్రంథంలో రాయబడింది, వ్యభిచారం చేయొద్దన్నది నేను చేయకూడదు, మద్యపానం తాగొద్దని రాయబడింది నేను తాగకూడదు, బూతు మాటలు మాట్లాడొద్దని రాయబడింది నేను మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదని రాయబడింది నేను చెప్పకూడదు. ఇది నువ్వు అనుసరించడం అంటే యేసు ప్రభువుని. పొద్దున్న లేతే అబద్ధాలు, నోటిని తెరిస్తే పెద్ద కంపు. ఇప్పుడుండి ఆడికి పోయినా నాకు బాధలే, ఎక్కడికి పోయినా నాకు ఇబ్బందులే, నాకే వచ్చి పడుతున్నాయి రోగాలంటే ఊరికి పడాలి, ఊరికి ఉండాలమ్మా. మా ఇంట్లోనే కష్టాలు. అసలు నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా ఆలోచించి ఎప్పుడన్నా? కరెక్ట్గా ఉన్నా మనం కరెక్ట్ లేకుండా మనకన్నీ రావాలంటే అట్ట వస్తాయి. ఆ ప్లగ్లో ఈ వాటర్ పెట్టకుండా కరెంట్ రావాలి అంటే అట్ట వస్తుంది. ప్లగ్లో వాటర్ పెట్టాలి. నువ్వు యేసు ప్రభుతో కనెక్ట్ కావాలి. యేసు ప్రభు నీలోనికి పంపించుకుంటే నీ బతుకు మారిపోద్ది అంతే. అదే రాయబడింది. ఇక్కడ ఏం రాయబడి తెలుసా? మీ కొరకు నియమించిన యేసు క్రీస్తును ఆయన పంపునట్లు. అదే రాయబడిందమ్మా. మీ కొరకు నియమించిన యేసు ప్రభువును ఆయన పంపునట్లును మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరగండి అన్నాడు. ఎవరి కోసం నియమించాడు ఆయన? ఎవరి కోసం ఆయన నియమించింది? మన కోసం నియమించి 2025 సంవత్సరాల క్రితము కన్య మరియమ్మల ద్వారా భూమి మీదకి పంపించి ఎవరైతే ఆయన సొంత రక్షకునికి అంగీకరిస్తారో వాడి బాధలు పోతాయని చెప్పాడు అంతే. అందరము వస్తున్నాము. ఏమంటామంటే నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్య అని పాట పాడతాం కానీ జీవితంలోనికి యేసు ప్రభు వద్దు. పచ్చనోటు ఒక పక్కన, ప్రార్థన ఒక పక్కన ఉంటే నిజంగా పచ్చనోటు కొట్టేస్తామా, ప్రార్థన కొట్టేస్తారు చెప్పండి? నిజం చెప్పండి మనస్ఫూర్తిగా. పచ్చనోటు అంటే డబ్బులు ఒక పక్క పెట్టి ప్రార్థన ఒక పక్క పెడితే ప్రార్థన కొట్టేస్తామా, డబ్బులు కొట్టేస్తామా? మనందరం కూడా 100కు 90 మంది మీద డబ్బులు కొట్టేస్తాం. డబ్బులు మన కాడికి వచ్చాయి, కష్టాలు మనకు పెరిగిపోయాయి. యేసు ప్రభు మన ఇంటికి వస్తే కష్టాలు మనకు ఉంటాయి. యేసు ప్రభు వద్దు. నువ్వు ఏడుండయా? చర్చిలోనే ఉండు. ఇంటికి వచ్చినవనుకో, నువ్వు ఇంట్లో ఉంటే టీవీ చూడకూడదు, నువ్వు ఇంట్లో ఉంటే భర్తను తిట్టకూడదు, నువ్వు ఇంట్లో ఉంటే భార్యను తిట్టకూడదు, నువ్వు ఇంట్లో ఉంటే అబద్ధాలు ఆడకూడదు, నువ్వు ఇంట్లో ఉంటే దొంగతనం చేయకూడదు. అందుకని నువ్వు చర్చిలోనే ఉండు. బుద్ధి పుట్టినప్పుడు వచ్చి చూసొస్తా. బుద్ధి పుట్టినప్పుడు చూసిపోతుంటాం అంతే.
కానీ అందుకన్నాడు యేసుప్రభు ఏమన్నాడు, దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ కొరకు నియమించిన యేసు క్రీస్తును ఆయన పంపునట్లు ఆయన వచ్చి మీ పాపములు తుడిచివేయబడి, అబ్బా, ఏం రాయబడింది? మీ పాపములు తుడిచివేయబడి. ఎప్పుడైతే పాపాలు లేకుండా పోతాయో అప్పుడు నీకేముండవంట? కష్టాలు ఉండనే ఉండవు. అప్పుడప్పుడు అంటారు, ఏందిరో ఈ మధ్య శుభ్రంగా తయారంటే, ఇన్నర దాకా ఒక దరిద్రం ఉంది, ఆ దరిద్రాన్ని వదిలేసుకున్నాను, అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. ఏదో ఒక దరిద్రం అడుగు పెట్టిన దరిద్రం. ఎందుకు ఈ మధ్య ఎందుకు శుభ్రంగా తెల్ల బట్టలు కట్టుకుంటున్నావు, 10 మందిలో బాగా నిలబడి, మొన్నటిదాకా దరిద్రం పట్టుకుంది, అది వదిలేసినాను, ఇప్పుడు కుదార్థంగా ఉందయ్యా ప్రాణానికి. చూడండి, 4 రోజులు, ఒక నెల 2 నెలలు అది వదిలేస్తే వాళ్ళు అంటారు, అబ్బా ఎంత ప్రశాంతంగా జీవితాంతం ఉంటే బాగుంది. మరి అంతకుముందు ఎందుకు లేవు? నువ్వు బాగుంటే, చూడండి, నువ్వు వదిలేస్తే పోద్దా? నువ్వు వదిలేసావు, నువ్వేమనుకుంటావు? దాని జోలు బాగూడదు అనుకుంటావు. అది పాపమైన, అది వ్యభిచారమైన, మద్యపానమైన, జోదమైన, సినిమాలైనా, సీరియల్ అయినా, ఇంకా దాని జోలు బాగూడదు అనుకుంటావు. కానీ నువ్వు పావు, అది మాత్రం నిన్ను. మీకు అది అర్థం కావాలి. మనం దాన్ని వదిలేసాం, అది మనం వదిలేయాలిగా. మనం ఏం చేసాం? వదిలేసాం, కానీ అది మనమలా అప్పుడప్పుడు వస్తుంటది మళ్ళా ఆలోచన, అప్పుడప్పుడు అపసం వస్తుందా? ఈరోజు ఏం వారం? శుక్రవారం కదా. అవును, 7:30కు సీరియల్, 20 రోజులైంది చూడక, ఈ ఒక్కరోజు చూసిపోతాం. పాస్టర్ గారు వచ్చారంటే ఆయనకేం పని లేదు, రేపు శుక్రవారం అయినా వస్తాలే, చాలా రోజులైంది చూడక. అప్పుడప్పుడు వస్తుంది, అంటే నువ్వు దాన్ని వదిలేసావు కానీ అది నిన్ను. కాబట్టి యేసు ప్రభు నీలోనికి వస్తే అది నీ దగ్గరికి రానే. అందుకనే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఆయనను మీ కొరకు పంపించి మీ పాపములు తుడిచివేసి. ఏంటి అంట? మీ పాపాలు. ఎప్పుడైతే పాపాలు తీసేస్తాడో అప్పుడు మీరేమవుతారంట? మనసు మారు మనసు పొంది ఆయన దగ్గరకు వస్తారు. తిరగాలి. ముందుకు పోయేవాడు ఏం చేయాలి? వెనక్కి తిరగాలి. తిరగడం అంటే ఏంది? పోయేవాడు పోతా నేను తిరిగినానంట గుర్తుంటా? వెనక్కి తిరిగి మళ్ళా రావాలి. పాపమును విడిచిపెట్టి ప్రభువులో మనకు కొనసాగాలి. కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క దురావస్థ కల కారణం ఏంటంటే, వాళ్ళు ఎవరికి బానిసలయ్యారు? ఐగుప్తీయులకు బానిసలయ్యారు. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క బాధలు ఏంటంటే, వీళ్ళు కూడా ఎవరికి బానిసలయ్యారు? పాపమునకు బానిసలయ్యారు. అప్పుడు మోసే వచ్చి వాళ్ళ యొక్క బానిసత్వంలో నుంచి వాళ్ళని విడిపించి వాళ్ళను స్వతంత్రులు చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి, ఎవరు వచ్చారమ్మా? అదే రేపు 25వ తారీఖు మీరందరూ యేసయ్య పుట్టాడు పశువుల పాకలను పాట పాడతారు చూడండి. అదే యేసు ప్రభు పుట్టి మనందరినీ పాపముల నుంచి బయటికి రప్పించి మనకు శాంతి సమాధానము అనుగ్రహించడానికి వచ్చాడు. యేసు ప్రభులు పరిపూర్ణంగా ఉన్నోడికి బాధలు వేరు, శ్రమలు వేరు. మళ్ళా మీరు 2 వేయకుండా అనుకుంటే కరెక్ట్ కాదు. బాధలు వేరు, శ్రమలు వేరు. శ్రమ అంటే ఏంది? ప్రభువుతో బతికితే నీకు వచ్చే శ్రమలు, ప్రభువులో బ్రతికితే నీకు వచ్చే శ్రమలు. కానీ ప్రభువులో ఉంటే నీకు బాధలు రావు. బాధకు శ్రమకు తేడా ఏంటంటే చాలా పెద్ద విషయం. బాధ అంటే ఏంటంటే మీకు అర్థం కావటానికి ఏంటంటే ఇది చెప్తానంటే చెప్తాను. బాధ అంటే ఏంటంటే తప్పు చేస్తున్న ఒక మనిషి ఆ తప్పులో బతుకుతున్నంత వరకు ఇంట్లో భార్య ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా చూడు, అయ్యి బాధలు. కానీ శ్రమ అంటే ఏం తెలుసా? ప్రార్థనకు నువ్వు వస్తే ఇంట్లో వాళ్ళు నిన్ను తిడతారు చూడు, ఈ శ్రమ. దానికి దీనికి తేడా ఏంటంటే అది చెడు పని చేసావు కాబట్టి నువ్వు బాధలు పడుతున్నావు, ఇది మంచి పని చేసావు కాబట్టి నీకు నిందలు వస్తున్నాయి, ఇది శ్రమ. మనం బాధ శ్రమ ఒకటి అనుకుంటే కరెక్ట్ కాదు. కాబట్టి చూడండి, ఇప్పుడు మీరు ప్రార్థన అన్నారు కదా, ఇప్పుడు మేము ఉన్నాము, అక్కడి నుంచి ఇక్కడ ప్రార్థనకు వచ్చాము. మేమేమనుకుంటాం? ఇది శ్రమ అనుకుంటాం. కానీ ఈ బాధలు అనుకుంటే, ఈ బాధలు ఊరు పడతారని ఎప్పుడన్నా అనుకుంటారా? బాధ అంటే ఏంది తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు చేస్తున్న పరిస్థితులను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి అయ్యి బాధలు. బాధలకు శ్రమలకు చాలా ఉన్నాయి. పౌలు గారు అన్నాడు, నేను శ్రమల లోయలో నేను పడి ఉన్నాను. ప్రభు నిమిత్తమై నాకు శ్రమలు వచ్చాయి, అయినా నేను ఈ శ్రమలను ఏమంటున్నాడు? సంతోషిస్తున్నాను, బహా సంతోషం. క్రైస్తవుడైనందుకు
శ్రమ. బాధ కాదు, మళ్ళీ శ్రమ. కానీ ఇక్కడ మనం ఏమంటారు, రెండు ఒకటి అనుకుంటారు. అప్పుడప్పుడు మమ్మల్ని అంటారు చాలా మంది, మీకు ఎందుకు ఇన్ని బాధలు అంటారు, పిచ్చోళ్ళారా ఈ బాధలు కాదని చెప్తాను. మాకు అసలు బాధలే లేవు. దేనికోసం బాధపడాలి? సాయంత్రానికి మందుకు డబ్బులు ఇవ్వని బాధపడాలా? ఏ? నేను ఏదో తప్పు చేస్తే నన్ను మర్చిపోయారని బాధపడాలా? బాధలే లేవు. మరి ఎందుకంటే శ్రమ. శ్రమ ఏం తెలుసా? అవసరం, ఇది వస్తుందని తెలిసి తెచ్చుకునేది శ్రమ. కానీ అది రాదని తెలిసి పడేది బాధ. కాబట్టి యేసు ప్రభుని మీ లోపలికి అంగీకరించండి. మరియమ్మ గర్భాన్ని ఇప్పుడు 2025 పుట్టాడు. రేపు మీరు క్రిస్మస్ చేసినంత మాత్రం కొత్త ఏం రాదు. కొత్తగా అవుతుంది. 24 చేసాం, 25 చేస్తాం. దేవుడు అవకాశం ఇచ్చి సజీవులుగా ఉంటే 26 కూడా చేసేస్తాం. ఎప్పుడైనా చేసేస్తాం, కాదంటావు కదా. స్టార్ కడతాము, అది కడతాం, ఇది చేస్తాం. కానీ యేసు ప్రభు ఏడ పుట్టాలి కదా. ఏడున్నది బాధ్య. ఏడైతే అన్ని స్టార్ కట్టుకుంటాం, కేకులు కట్ చేస్తాం, అన్ని చేస్తాము. ఇంటే పోయి మాత్రము జింతాక అని పాట పాడుకుంటాం. అంతే కదా. ఇంటే పోయి మాత్రము వాళ్ళని తిడుతుంటాం, వీళ్ళని తిడుతుంటాం, బూతు మాటలు మాట్లాడుతుంటాం, అన్ని చేస్తుంటాం. ఏది మరి మన జీవితం మార్పు? కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక్క చిన్న మాట ఏంటంటే, యేసు ప్రభువును నియమించింది మన కోసమే. నియమించిన యేసు ప్రభువును పంపించటానికి మరియమ్మ గారిని ఉపయోగించుకున్నాం. ఆమె ద్వారా ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ నియమించబడ్డాడు. కాబట్టి భూమి మీద ఎవరైతే ఇంకా బాధలలో ఉంటే వాళ్లకు ఆ బాధలు పోవాలంటే ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. మీకు ఇందాక చెప్పింది అదే. ఎన్ని తాగినా దాహం తీరదు, నీళ్లు తాగితేనే. అదే ఎక్కడికి వెళ్ళినా బాధలు పోవు, యేసు ప్రభు దగ్గరకు వస్తేనే నీ బాధలు పోయి నీకు శాంతి సమాధానం దేవుడిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరము తల ఉంచితే ప్రార్థన చేసుకుందాం. నిద్ర వస్తుంది కదా మా వాళ్ళకు.